హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో, మీ అందరికీ తెలిసిందే మా ఇంట్లో 2 మామిడి చెట్లున్నాయి అని. అవి 2 కూడా తీపి మామిడి చెట్లనమాట. సో, ఈ వీడియో నేను యాక్చువల్‌గా 20 డేస్ బిఫోర్ తీశాను ఫ్రెండ్స్. పండ్లు పండిన తర్వాత వాటితో పాటుగా ఈ వీడియో పెట్టాలి అని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాననమాట. సో, అందుకని చెప్పేసి చూడండి మా కామాక్షి గాడి మీద ఒక పండు పడేసరికి అంతకుముందు వెళ్ళవే అంటే వెళ్ళలేదు. ఇప్పుడేమో బయటికి వెళ్ళిపోయింది. సో, దానికి భయమైంది ఇంకెక్కడ వీళ్ళు కాయలేస్తారో నా మీద అని చెప్పేసి. సో, ఈ విధంగా 2 చెట్లకి ఉన్నటువంటి మామిడి పండ్లని ఒక్కదానికేమో చాలా మంచిగా అన్నీ పండుకొచ్చేసినాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఒకటేసారి కోసాము. బట్ రెండో చెట్టుకి ఏంటంటే కొంచెం లేటుగా వచ్చింది పంట. అందుకని చెప్పేసి రెండో చెట్టుకున్నటువంటి పండ్ల నుంచి ఒక 4-5 పండ్లు పండినవి మాత్రం తెంపామన్నమాట. ఇంకా మిగిలినవన్నీ అలానే ఉంచేసి మళ్ళీ ఒక 10 రోజులైన తర్వాత మళ్ళీ వాటిని తెంపాల్సి వచ్చింది. సో, ఒకటేసారి అన్నీ తెంపడానికి రాదు. ఫస్ట్ పంట రెండో పంట అంటారు కదా, అలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. బాక్స్ పండ్లు వచ్చినాయి అన్నమాట మన కాయలు. వీటన్నిటిని ఇట్లా నిదానంగా అన్నిటిని కూడా ఏరి ఒక చోట ఏం చేసామంటే కాయలు పలిగిపోతున్నాయి అని చెప్పేసి ఇట్లా పడేము ఉంటుంది కదా కవరు, దాన్ని పట్టుకుంటే మా బాబు తెంపుతున్నాడు. సో, అట్లా కూడా కొన్ని కాయలు మేము సెక్యూర్ చేయగలిగాము. ఈ విధంగా అన్ని పండ్లని కూడా తీసిన మామిడి పండ్లని కాటన్ బాక్సెస్లో ఒక లేయర్ మొత్తం ఫస్ట్ గడ్డి వేసి దాని మీద పండ్లని ఈ విధంగా పెట్టి మళ్ళీ దాని మీద గడ్డి వేసి మూసిపెట్టాం ఫ్రెండ్స్. ఇంకొక 2-3 కాటన్ బాక్సులలో మాత్రం ఇలా లైన్గా పెట్టకుండా ఒక పండుకు ఒక పండు తగలకుండా దూరంగా మాగేసామన్నమాట. సో, వీటి అన్నిటిని కూడా దగ్గర 15 రోజుల వరకు మేము తీయలేదు. యాక్చువల్గా అలా తీయకపోవడానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మా మరిది గారు చనిపోయారు అనే విషయం. సో, అందుకని చెప్పేసి అసలు ఆ బాక్సెస్ని మేము ఇంట్లో నుంచి ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవాళ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత శుద్ధి అయిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ని మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాము. సో, అసలు ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. పండ్లు అయినాయా లేవా, మేబీ పండ్లు అయితే అయి ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే 15 రోజులు దాటింది. వావ్, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మా పండ్లు. వితౌట్ మెడిసిన్ అనమాట, అంటే చెట్టుకు కూడా ఎలాంటి ఇంజెక్షన్ చేయించలేదు. అలానే పండ్లని మాగవేయడానికి కూడా ఓన్లీ గడ్డిని మాత్రమే యూజ్ చేసాం ఫ్రెండ్స్. సో, ఇది ఇంకొక కాటన్ బాక్స్ అనమాట. సో, దీంట్లో పండ్లు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఇవి ఏంటంటే మనము యాక్చువల్గా కెమికల్ వేయం కదా ఫ్రెండ్స్, అందుకని తప్పకుండా ఎంతో కొంత పండ్లు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అంటే పైనుంచి తెంపినప్పుడు ఒకవేళ కట్టె తగిలైనా అయి ఉండొచ్చు, లేదా కింద పడ్డ పండుకి భూమి తగిలినప్పుడు కొంచెం ఏదన్నా దెబ్బలు వస్తాయి కదా ఆ పండ్లు, అట్లా కొన్ని పండ్లు మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతాయి అన్నమాట. సో, ఎవరు కూడా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే టెన్షన్ పడకండి. బంగినపల్లి మామిడి పండ్లు ఇంట్లో మనం మాగేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 15 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. మినిమం అయితే 12 డేస్ అయితే గ్యారంటీగా పెట్టుకోండి. సో, కొన్ని పండ్లు ఖరాబ్ అయిన వెంటనే టెన్షన్ పడకండి, ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని పండ్లు ఖరాబ్ అయితే అవుతాయి. దెబ్బతిన్న పండ్లు అయితే ఖరాబ్ అవుతాయి. సో, మేమేం చేసామంటే ఇవి ఓపెన్ చేయలేదు కాబట్టి కాటన్ బాక్సెస్కి మొత్తం కూడా చీమలు అయినాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అన్నిటినీ ఓపెన్ చేసి ఏవేవైతే పండినాయో వాటన్నిటినీ విడిగా పెట్టేసి పండ్లని మళ్ళీ కొత్త గడ్డి వేసి పెట్టామన్నమాట. ఎందుకంటే మాకు ఆవులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే మాకు గోమాతలు ఉన్నాయి అని చెప్పేసి. ఇగో చూడండి ఇట్లా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట పండ్లు. ఇలా అయిపోయిన వాటిని తీసేయాలి, వీటికే చీమలైనవి. సో, ఆ గడ్డంతా కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్ గడ్డి వేసి మళ్ళీ పెట్టాము. మళ్ళీ పెట్టిన తర్వాత చూస్తే కూడా మళ్ళీ చాలా మంచిగా అయినాయి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనం మామిడి పండ్లని మాగేసుకున్నట్లయితే మనం ప్యూర్ పండ్లని తినగలుగుతాం అన్నమాట. ప్యూర్ ఆర్గానిక్ పండ్లు లాగా ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా హెల్తీగా తినొచ్చు అనమాట. సో, వీటన్నిటిని కూడా మేము ఏం చేసామంటే మా రిలేటివ్స్ అందరికీ కూడా ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికి ఇండ్లకి కూడా మా మామిడి పండ్లు వెళ్ళిపోయినాయి అన్నమాట. సో, ఎందుకంటే అందరూ మన పండ్లను తిని హ్యాపీనెస్ని పొందాలి అని మనకు అనిపిస్తుంది కదా. సో, అట్లా మనం ఈ పండ్లన్నిటిని కూడా ఆల్మోస్ట్ అందరికీ టేస్ట్ చేయడానికి ఇచ్చాము. అలానే భగవంతుడికి నివేదన కూడా చేసుకున్నాము.
రాముల వారికి అభిషేకం చేయాలి అనేది నాకు ఉండే, కానీ ఈ 15 రోజుల వల్ల నేను చేయలేకపోయానన్నమాట. చూడాలి. ఇంకొక కాటన్ బాక్స్ జస్ట్ రీసెంట్గా కోసి వాటన్నిటిని మాగేసామన్నమాట. సో అవి పండ్లు అయిన తర్వాత ఆ రాముల వారి దయ మా మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మా రాముల వారికి మామిడి పండ్ల రసాన్ని అభిషేకం చేసి ఆ అభిషేక జలాలలో స్వామివారిని చూడాలి అనేది నా కోరిక ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.